హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఎక్కడ అంటే మనం ఈరోజు కర్ణాటకలో అయితే ఉన్నాము. సో ఈ యొక్క ప్రాపర్టీ వచ్చి మనకి నంగిల్ టోల్ గేట్ దగ్గరలోకి అయితే వస్తుంది. మన టోల్ దగ్గర ఇంకా చూసుకుంటే 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఒక ప్రాపర్టీ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాపర్టీ విస్తీర్ణం చూసుకుంటే 3 ఎకరాల 20 కుంటలు అయితే వస్తుంది. ఖరాబ్ అయితే ఒక 2 ఎకరాలు ఉంది. మొత్తం 5 ఎకరాల ప్రాపర్టీ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక సబ్ రోడ్ కానుకొని అయితే ఉంది. 60 ఫీట్ రోడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి కర్ణాటక ఆంధ్ర బార్డర్లో అయితే వస్తుంది. కానీ కర్ణాటక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి సంబంధించి బోరు సర్వీస్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఈ పొలానికి 2 వైపులా చూసుకుంటే వ్యవసాయం అయితే చేస్తున్నారు. ఒక వైపు చూసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ అయితే నాటారు. సో ఇంకొక పక్క మామూలుగా టమాటా ఇలాంటి వెజిటేబుల్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ వాటర్ అయితే 100% అయితే ఈ పొలంలో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టే డాక్యుమెంట్ విషయానికి వస్తే చాలా క్లియర్గా ఉంది. అదేవిధంగా ఈ పొలంలో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఓనర్ గారు ఒక 15 సెంట్లు అయితే బార్ అండ్ రెస్టారెంట్కి రెంట్కి ఇచ్చారు. 15,000 అయితే ప్రతి నెల రెంట్ పే చేస్తున్నారు. సో ఇంకా చూసుకున్నట్లంటే ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఇది. మనకి ఇది వచ్చి ఒక ఫామ్ హౌస్ ఏదైనా చేసుకోవాలనుకున్నా, లేదు కల్టివేషన్ చేసుకోవాలనుకున్నా అన్నింటికీ మనకు బాగుంటుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో మంచి గ్రోతింగ్ కూడా ఈ యొక్క ప్రాపర్టీలో ఉంటుంది. ఒక ధర విషయానికి వస్తే కూడా ఈ యొక్క ఓనర్ గారు ప్రజెంట్ అయితే 40 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ముందుకు కూడా మంచి రేట్లు అయితే పెరుగుతాయి. మనకి హైవేని ఇంకా ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. కాబట్టి అన్ని విధాలుగా రోడ్ యాక్సెస్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.